నమస్తే. సో, ఈరోజు మేమందరం వెళ్తున్నాము జగన్నాథ్ టెంపుల్ అనమాట. సో, చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది జగన్నాథ్ టెంపుల్ ఎళ్ళలేదు. ఆ తర్వాత మేము ఈరోజు వెళ్తున్నాం కదా! సో, ఆ టెంపుల్‌కి మేము ఫస్ట్ టైమ్ వెళ్తున్నామనమాట. ఇంకా మా సిస్టర్ ఎప్పుడొచ్చినా కూడా మేము ఎక్కడికో ఒక టెంపుల్‌కైతే ప్లాన్ చేస్తుంటాము. లైక్ ఇస్కాన్ టెంపుల్ కానీ, జగన్నాథ్ టెంపుల్ ఈసారి ఫస్ట్ టైమ్ వెళ్తున్నాము. అంటే మేము వెళ్ళేది. బట్ నార్మల్ ఏదో ఒక టెంపుల్‌కెళ్తుంటాము. ఫ్యామిలీతోని ఎక్కడికెళ్ళినా కూడా చాలా బావుంటది. అది టెంపుల్ అయినా కూడా, పార్క్ అయినా కూడా, ఎక్కడికైనా షాపింగ్ అయినా కూడా చాలా ఎక్సైటింగ్‌గా, చాలా ఫన్‌గా ఉంటది కదా! సో, నాకైతే ఇలాంటివి చాలా ఇష్టము. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళడము. ఈ లార్డ్ జగన్నాథ్ టెంపుల్ ఫస్ట్ టైమ్ వస్తున్నామనమాట మేమందరము. నార్మల్లీ బంజారా హిల్స్‌లోని జగన్నాథ్ టెంపుల్ ఉంటది. సో, అక్కడికి వెళ్తుంటాము. అందరూ అక్కడికే వెళ్తుంటారు. చాలా రష్ ఉంటది. బట్ ఈ టెంపుల్ మాత్రం చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే ఇది కొత్తగా కట్టారు. ఆ తర్వాత వర్క్ అంతా అయిపోయింది. కొంచెం కొంచెం వర్క్ ఉందనమాట. సో, అది లాస్ట్‌గా ఉంటది కదా! సో, అది చేస్తున్నారు. బట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో, ఇంకా అందరికీ తెలీదు. అందుకనేసి ఇక్కడ ఈ జగన్నాథ్ టెంపుల్ ఖాళీగా ఉంది. నాకిలా టెంపుల్‌గా ఖాళీ ఉంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం దేవుడితోని చాలా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఆ తర్వాత చక్కగా మనం కూర్చొని ఎంతసేపైనా ఉండొచ్చు కదా! అదే రష్ ఉంటదనుకోండి, ఇంకా తన్నుకుంటూ, తోసుకుంటూ వెళ్తాము. అది నాకు నచ్చదు. ఎందుకంటే మనము దేవుడి దగ్గరికొస్తాము. మన ఎలోన్ టైమ్ మనం అంటే దేవుడికివ్వాలి, దేవుడికని చెప్పుకోవాలి అని ఉంటది కదా! సో, నాకు చాలా ఇష్టం ఇలా ఖాళీగా ఉంటే. జగన్నాథ్ టెంపుల్‌కొచ్చిన తర్వాత అంటే ఆ ఫీలింగ్ ఏంటంటే హోమ్ కమింగ్ అనమాట. మా ఇంటికొచ్చినట్టు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మేము పుట్టింది, పెరిగింది అంతా ఒడిశా కాబట్టి చిన్నప్పటి నుండి జగన్నాథ్ టెంపుల్‌కి వెళ్ళటము అంటే మహాప్రసాదం ఉంటది కదా! అది తినడము మాకు అలవాటే. మాకు చాలా ఇష్టం కూడా. సో, ఇక్కడికొచ్చిన తర్వాత అనిపిస్తుంది మినీ ఒడిశాలా అనిపిస్తుందనమాట. అంటే మళ్ళీ మా ప్లేస్‌కి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో, అందుకని చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. చాలా బావుంది. అండ్ అంటే ఆహ్ అన్నీ మెమోరీస్ ఉంటాయి కదా! చిన్నప్పటి నుండి. సో, అవన్నీ ఒకేసారి అంటే ఎదురుగా వచ్చేసిందనమాట. మేము ఎలాగ స్కూల్‌కెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, టెంపుల్స్‌కి వెళ్ళడము. సో, ఇవన్నీ కూడా ఒకసారిగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒడిస్సా పీపులే వచ్చారు. సో, అందుకనేసి ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. దర్శనమైతే అయిపోయింది. కొన్ని ఫోటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము ఫర్ మెమోరీస్.
లార్డ్ జగన్నాథ్‌ది లంచ్ టైమ్ అనమాట. సో, ఇప్పుడు ఆరతి కూడా అవుతది. సో, ఆరతి అయిపోయింది. ఇప్పుడైతే మేము కూర్చున్నాము. ఎందుకంటే, మేమిక్కడ లంచ్ చేసే వెళ్తామనమాట. సో, లంచ్ చేయడానికి ఆన్‌లైన్‌లోనే మనం పేమెంట్ చేసుకోవాలి. అంటే ఎన్ని మెంబర్స్ అనేది. ఒకవేళ కావాలి మనకి ప్యాక్ చేసుకోవాలి అనుకున్నా కూడా మనం ప్యాక్ చేసుకోవచ్చు. సెపరేట్‌గా మనం పే చేసుకోవాలనమాట. సో, చాలామందికి తెలీదు. దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. బట్ మహాప్రసాద్ కూడా దేవుడు ప్రసాదం కూడా ఇస్తారనమాట. సో, అది అన్నీ ఆరతి అయిన తర్వాత లాస్ట్‌గా ఉంటది. సో, చాలా ఇయర్స్ అయిపోయింది. మేము మహాప్రసాద్ తినలేదనమాట. సో, చాలా ఇయర్స్ నుండి క్రేవింగ్స్ కూడా అవుతున్నాయి. మొన్న రీసెంట్లీ బంజారా హిల్స్ జగన్నాథ్ టెంపుల్‌కి వెళ్ళాము. బట్ ఆ రోజు అంటే మహాప్రసాద్ అంటే అక్కడ చేయలేదనమాట. సో, అలా ఎప్పుడు జరగదు. అంటే ఏదో ఒక రీజన్స్ వల్ల జరగలేదనమాట. అంటే చేయలేదు. బట్ ఆ రోజు మేము అనుకోనే వెళ్ళాం. ప్లాన్ చేసుకునే వెళ్ళాము తిందామనేసి. బట్ కుదరలేదనమాట. సో, ఈరోజు కుదిరింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, మహాప్రసాద్‌లోనే ఎన్నో ఐటెమ్స్ ఉంటాయి. మహాప్రసాద్‌కి ఒడిశాలో అబడా అంటారనమాట. సో, కనిక అని ఒక స్వీట్ రైస్ ఐటెమ్ అనమాట. అదుంటది. ఖీర్ ఉంటది. అంటే పాయసం. ఆ తర్వాత వెజిటేబుల్ కర్రీస్ చాలా ఉంటాయి. ఖొట్టా చాలా ఫేమస్ అనమాట. సో, అది కూడా ఉంటది. బట్ ఈరోజు 2 ఐటెమ్స్ 2, 3 ఐటెమ్స్ మిస్సింగ్. బట్ ఓవరాల్ రైస్ అలాగే దాల్, 2 వెజ్ కర్రీస్ అలాగే పాయసం ఇచ్చారు. ఖీరీ ఇచ్చారనమాట. ఖీరీ అంటారు అక్కడ. సో, ఇవన్నీ ఇచ్చారు. చాలా చాలా అంటే ఎన్నో ఇయర్స్ నుండి తినలేదు కదా! సో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, మహాప్రసాద్ మేము ఇలా తినేవాళ్ళం అనమాట తీసుకొచ్చేసి. సో, అలా ఈరోజు ఇక్కడ తింటున్నాము టెంపుల్‌లోనే. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బ్లెస్డ్‌గా అనిపిస్తుంది.